తిరుమల పయనం అన్నమయ్య జననం. భాగవత సేవాపరాయణులైన నారాయణసూరి లక్కమాంబలకు సంతానం లేకపోవడంచే తీవ్ర వ్యధకు గురైనారు. సర్వజనుల అభిష్టాలను నెరవేర్చే వెంకటేశ్వరుని సేవింపగోరి కొండకు ప్రయాణమయ్యారు. తిరుమల చేరి స్వామి మందిరం ప్రవేశించి గరుడకంబం వద్ద సాగిల మ్రొక్కారు. అలా కొంతకాలానికి కలలో స్వామి నందకాంశ సంభూతుడిగా పుత్రోదయమవుతుందని గ్రహించి తాళ్ళాకకు పయనమయ్యారు. నారాయణసూరి లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైంది. నారాయణసూరి ఆ శిశువుకు ఆగమోక్తంగా జాతకర్మ చేశారు. అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అనే శృతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మవాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయ్య గురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోనూ శాసనాల్లోనూ కనిపిస్తాయి. అన్నమయ్య, పెద తిరుమలయ్యల రాగిరేకుల మీది వ్రాతను బట్టి పరిశీలకులు వారి భావసరణిని బట్టి అన్నమయ్య జననకాలం క్రీస్తు శకం 1408 మరియు సంకీర్తన రచనా కాలం క్రీస్తు శకం 1424, అన్నమయ్య నిర్యాణం 1503 అని నిర్ణయించారు. అన్నమయ్య బాల్యం. పసిబిడ్డడైన అన్నమయ్య వెంకన్న ప్రసాదమని చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వెంకటపతి మీద జోల పాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తి గీతాలు పాడుతుంటే పరవశించిపోయేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వెంకటపతి మీది ధ్యాసతో గడిపేవాడు. అన్నమయ్యకు 5 సంవత్సరాలు నిండాయి. నారాయణసూరి ఆర్యుల సమ్మతిని అన్నమయ్యకు ఉపనయనం చేయించాడు. అన్నమయ్య ఆడిన మాటెల్లా అమృత కావ్యంగా, పాడినదెల్లా పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వెంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కానీ అన్నమయ్య సంకీర్తన రచన స్వామి ఆదేశం పొందినది తన 16వ సంవత్సరంలోనే. వెంకటేశ్వర స్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన 16వ ఏట నుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకుల మీద తొలి కావ్యాల వల్ల కూడా స్పష్టమవుతున్నది. అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వదినే చెప్పిన పనులు అన్నీ విసుగు చెందగా చేసేవాడు. ఉమ్మడి కుటుంబాల్లో పనులు తప్పవు. అందుకనే ఎప్పుడు దండె భుజాన తగిలించుకొని పాటలు పాడటం ఇంటి వారలకు అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరూ కలిసి పశువులకు గడ్డి తెమ్మని అన్నమయ్యను అడవికి పంపారు. అన్నమయ్య అడవికి వెళ్ళి పచ్చని గరికను చూశాడు. కొంత పచ్చికను కోశాడు. పచ్చికను కోస్తున్న మనసంతా స్వామి మీదనే ఉన్నది. అందుకే మరికొంత పచ్చిక కోయబోయిన అన్నమయ్యకు కడవ్రేలు తెగి రక్తం కారింది. వేదనలో విరక్తి భక్తి జనించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి నాంది పలికింది. లౌకిక బంధాలైన మమకారం విడిపోయి తల్లియు తండ్రియు దైవంబు గురువు ఎల్ల సంపదలు శ్రీ శేషాద్రినాథుడే అని నిర్ణయించుకుంటాడు. అలా తిరుమలకు పయనమవుతారు. ఆ సమయాన అన్నమయ్య తిరుమలకు వెళ్ళి యాత్రికుల గుంపును చూశాడు. చేతిలో ఉన్న కొడవలని పారవేసి యాత్రికుల గుంపులో కలిసిపోయాడు. ఆ యాత్రికులు సనకాదులనే భక్త బృందం వారు జింక చర్మపు కిరీటాలు పెట్టుకున్నారు. కాకి బంగారు పారుటాకుల బట్టలు ధరించారు. ఫాల తలమున దట్టమైన పట్టెనామాలు, శంఖ చక్ర ముద్రికలు, కాళ్లకు కంచు టందెలు పెట్టుకున్నారు. దండలు మీటుకుంటూ చితితాళాలు వాయిస్తూ భక్తి పారవశ్యంతో వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా అని చిత్రగతుల పాడుకుంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలిసి తిరుమల చేరుతాడు అన్నమయ్య.
తిరుపతి పొలిమేరలో గల గ్రామశక్తి తాళ్లపాక గంగమ్మను సేవించాడు. ఈ తాళ్లపాక గంగమ్మ ప్రాచీన దేవత అని స్థానికుల అభిప్రాయం. తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేషాలమ్మ, కాలెమ్మ, నేరెల్లమ్మ, కావమ్మ, మారలయ్య అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు. పూర్వం తిరుపతికి వచ్చే భక్తుల బృందం మొదట తాళ్లపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను సందర్శించే ఆచారం ఉండేది. నేటికి తిరుమలలో మే నెలలో గ్రామశక్తి గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతుంది. గంగమ్మను దర్శించిన అనంతరం అన్నమయ్య అదే చూడు తిరువేంకటాద్రి, 4 యుగములందు వెలుగొంది ప్రభ మీరగాను అన్న సంకీర్తన కూడా చేశారు. 108 తిరుపతులను కీర్తిస్తూ అచ్చటి చక్రవర్తి పీఠాలు, దేశాంతరుల మఠాలు, తపస్సులు గృహాలు, విశ్రాంత దేశాలను సందర్శించాడు.